కమ్మలు అవి ఇవన్నీ పెడుతున్నారు. ఏదైనా ఫంక్షన్‌కి వెళ్ళినప్పుడు యూజ్ చేసిన వాటినే మళ్ళీ అమ్మవారికి పూజ చేస్తున్నప్పుడు పెడుతూ ఉంటారు. అలా పెట్టొచ్చా అండి? కాకపోతే ఏంటేనన్నా ఇక్కడ బంగారానికి ఎక్కడ అంటూ లేదనేటువంటిది శాస్త్రం. ఓకే. స్వర్ణానికి మనం చూడండి భోజనం చేస్తుంటాం వెండి ప్లేటు. వెండి ప్లేట్లో కూడా బంగారపు చిన్న పువ్వు ఉంటుంది. ఆ పువ్వున్న కంచంలో ఒకళ్ళు భోజనం చేసిన తర్వాత కడిగి మరలా ఇంకెవరికైనా భోజనం పెట్టవచ్చు. ఓకే. అంటే దాంట్లో ఆ బంగారం ఉండడం వల్ల ఉండేటువంటిది. సువర్ణానికి ఎక్కడ అంటూ లేదనేటువంటిది. వేసేవాళ్ళు వేస్తూనే ఉన్నారు, అలంకారానికి చేస్తూనే ఉన్నారు. వెండి వెంటి నానా బంగారం వెంటి నానా రకరకాల పూసలు తీసుకొస్తున్నారు. ఆ పూసలు తయారవుతున్నది ఎలా తయారవుతున్న విషయం కూడా మనం గమనించట్లా. ప్లాస్టిక్ పూసలు కొన్ని తెస్తున్నారు, కొన్ని దంతాలతో తయారు చేసినటువంటి కొన్ని తెస్తున్నారు. దంతాలు కావునా నిజంగా చెప్తున్నాను, జంతువుల కలేబరాలతో ఈ పూసలు తయారు చేస్తున్నారు. ఓకే. ఆడవాళ్ళు వేసుకోవటమే తప్పని చెప్తూ ఉంటాయి. అట్లాంటివి దేవతకు వేయటం అనేది ఎంత పాపం. అవునండి. కదా, పూజ చేసినా పుణ్యం రాకుండా పోతుంది. జంతు కలేబరాలు, ఈ బోన్స్ ఉంటాయి కదా, బోన్స్ కట్ చేసి పూసలు తయారు చేస్తున్నారు నన్ను. అలాంటివి అసలు మన ఒంటి మీద వేసుకోకూడదు. కలేబరం అంటేనే మనం దూరంగా ఉంచుతాం. అలాంటిది అవి మన ఒంటి మీద ధరిస్తే ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి కదా. కాబట్టి అలాంటివి వేయకండి. చక్కగా పూలమాల వేయండి. పూలమాల వేసి అమ్మవారికి పుష్పాలు, దీంట్లో కూడా పోటీ పడుతున్నారు చాలామంది. మేము 10 కేజీలు తెస్తాం, మేము 100 కేజీలు తీసుకొస్తాం, మేము 200 కేజీలు తీసుకొస్తామని. అన్ని కేజీలు అడగలేను నాన్న. కొండంత దేవుడికి కొండంత పత్రి తీసుకురాగలుగుతామా? అమ్మవారు సాక్షాత్కరించి నాకు 1,00,000 కేజీలు పూలు కావాలంటే ఎవరు తెచ్చిస్తారు చెప్పండి? కదా. ఇక్కడ అమ్మవారు అడగట్లేదు కదా అని చెప్పి మన ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాం, కానీ అమ్మవారు అడిగితే ఎవరు ఏం చేయలేరు. అవునండి. కాబట్టి ఇక్కడ మనకుండేటువంటి శక్తి అనుసరించి పక్క వాళ్ళతో పోటీ పెట్టుకోకండి. పోటీ పెట్టుకోవాలి ఎక్కడ అంటే ఎంత భక్తితో చేస్తున్నామన్న విషయంలో పోటీ పెట్టుకోండి. ఎంతెంత ఘనంగా చేస్తున్నామన్న విషయంలో కాదు. ఎంత ఘనంగా మీ భక్తి ఉంది, మీ మనస్సు నిశ్చలంగా ఉంది, అమ్మవారి మీద లగ్నం చేసి ఉన్నారు అనేటువంటి విషయంలో మాత్రమే పోటీ పెట్టుకోండి. కానీ ఇట్లాంటి అలంకారాలు, పుష్పాలు వీటి మీద పోటీలు పెట్టుకోకండి దయచేసి.